చైనాతో సరిహద్దు వివాదాల పరిష్కారానికి భారత్ ప్రయత్నిస్తోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ మాయని మచ్చన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. ఎన్డీఏ పాలనలో దళిత గిరిజనులకు అన్యాయం జరుగుతోందన్నారు ఎల్ఓపి రాహుల్. ఇక బీహార్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. చైనాతో సరిహద్దు సమస్యల పరిష్కారానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. చైనాలో పర్యటిస్తున్న రాజ్నాథ్ ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. దీనిలో భాగంగా చైనా డిఫెన్స్ మినిస్టర్ అడ్మిరల్ డోన్ జున్తో భేటీ అయ్యారు. భారత్, చైనా మధ్య వివాదాల నివారణకు 4 పాయింట్ల ప్రణాళిక ప్రతిపాదించినట్లు చెప్పారు రాజ్నాథ్ సింగ్. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ మాయని మచ్చన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. గత కాంగ్రెస్ పాలకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. కేవలం ఒకే ఒక్క ఫ్యామిలీ వల్ల ఎమర్జెన్సీ ఏర్పడిందని విమర్శించారు. అధికారం కోసం కాంగ్రెస్ ఏదైనా చేస్తుందన్నారు జయశంకర్. इंदिरा गांधी से पूछा जाता था, एक मैंने हाल ही में एक न्यूज़पेपर में पढ़ा था कि एक अमेरिकन पॉलिटिकल साइंटिस्ट ने पूछा कि इज देयर एनीथिंग यू वुड हैव चेंज्ड अबाउट इमरजेंसी. ही सेड मिसेस गांधी थॉट फॉर अ मोमेंट एंड शी सेड नो. तो आप सोचिए, और ये आफ्टर मेनी इयर्स. तो कभी आप ये सोचिए कि कांग्रेस पार्टी, इंदिरा गांधी, इवन राजीव गांधी, they have never expressed regret. ప్రధాని మోదీ పాలనలో దళిత గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఢిల్లీలో గిరిజన కమ్యూనిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీరు, భూమితో పాటు రాజ్యాంగం కల్పించిన హక్కులను మోదీ సర్కార్ లాక్కుంటోందని విమర్శించారు. డిజిటలైజేషన్ పేరుతో దళితుల భూములు లాక్కోవడం దారుణమన్నారు రాహుల్ గాంధీ. मैं आपकी कांग्रेस पार्टी में मदद करना चाहता हूं. उसके लिए आपको संगठित होना पड़ेगा और जो सचमुच में आदिवासियों की बात कर रहे हैं, जो थोड़े डायनामिक हैं और आदिवासियों को लड़ रहे हैं, उनको आगे करना पड़ेगा. तो अब हम क्या कर रहे हैं, हम नया कदम ले रहे हैं. अभी अपने गुजरात में शुरू किया है. एक डिस्ट्रिक्ट प्रेसिडेंट और उसकी कमेटी को मजबूत करेंगे, उसको फाइनेंशियल सपोर्ट देंगे, उसकी प्रोटेक्शन करेंगे, उसके माध्यम से पार्टी को खड़ा करेंगे. तो ये हमारा एक लेवल का वो प्लान है. बट हम चाहते हैं कि हर स्टेट में अगर हम देखें तो 10-15 డైనామిక్ ఆదివాసీ నేత హమే దిఖే. రాజ్యాంగం అంటే ఆర్ఎస్ఎస్ కు నచ్చదన్నారు రాజ్యసభ ఎంపీ కాంగ్రెస్ నేత జయరాం రమేష్. వారెప్పుడూ రాజ్యాంగాన్ని అంగీకరించలేదని విమర్శించారు. కాన్స్టిట్యూషన్ మనుస్మృతి నుంచి స్ఫూర్తి పొందనుందని ఆర్ఎస్ఎస్ కు ఇష్టం లేదన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చుంటే రాజ్యాంగాన్ని మార్చేదన్నారు జయరాం రమేష్. आरएसएस के एक वरिष्ठ नेता ने और कुछ बात छेड़ी है. मैं सिर्फ उनसे एक गुजारिश करूंगा. ये 7 पन्ने का सुप्रीम कोर्ट का निर्णय है. चीफ जस्टिस, तत्कालीन चीफ जस्टिस संजीव खन्ना जी ने ये निर्णय सुनाया था. सिर्फ 7 पन्ने का है. 10-15 मिनट नहीं लगेंगे पढ़ने के लिए. और ये सबके पास है. 25 नवंबर 2024 को ये निर्णय आया था सुप्रीम कोर्ट से. इसी मुद्दे को लेकर जो अभी आरएसएस के नेता उठा रहे हैं, इसी मुद्दे को लेकर सुप्रीम कोर्ट ने क्या कहा है, मेरी उनसे गुजारिश है, थोड़ा कष्ट करें इसे पढ़ने के लिए, तब आप वो जान जाएंगे, उनको जवाब मिल जाएगा. బీహార్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. మోదీ సర్కార్కు ఎన్నికల సంఘం అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు పౌరసత్వ ధృవీకరణ పత్రం అడగడాన్ని తీవ్రంగా ఖండించారు. బీహార్లో ఓటరు లిస్టుల సవరణలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. के अनुसार 2001 से 25 में जन्मे बच्चों में केवल 2.8% के पास जन्म प्रमाण पत्र था. ये अभी का है. उनसे पहले हमारे माता पिता का तो छोड़ दीजिए कितना परसेंट होगा कि नहीं होगा. ये तो 2001 से 25 का भारत सरकार का आंकड़ा है. जो 2001 के बाद जो जन्मे अभी 25 तक का मात्र केवल 2.8% है बर्थ सर्टिफिकेट. कहाँ से बाकी का लोग लाएगा? अपने देश में कैसे हम लोग साबित कर पाएंगे? डॉक्यूमेंट नहीं है. और 73% लोग बाढ़ से हमारा क्षेत्र जो है प्रभावित रहता है. ये 25 दिन में कैसे होगा? जो पिछले बार आखिरी बार हुआ था तो 2 वर्ष लग गए थे. और सवाल उठता है कि केवल बिहार में ही क्यों?
ఉత్తరప్రదేశ్లోని సీఎం యోగి సర్కార్కు అధికారంలో ఉండే అర్హత లేదన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఎన్నికల హామీలన్నీ మర్చిపోయిందని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు అఖిలేష్.